ఈరోజు మాది వరి పొలం కోత ఉందండి. మా నాన్నగారు మార్నింగ్ వెళ్ళారు, వాటర్ తీసుకుని వెళ్ళారు. అక్కడ వాటర్ అయిపోయినాయి అంటే నాకు కాల్ చేసి తీసుకొని రమ్మని చెప్పారు. నేను మా ఇంట్లో ఉన్న ఒక 2.5 లీటర్స్ బాటిల్ ఆల్రెడీ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుంటే తీసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను ఇక్కడ మా ఊరి పొలంలోకి వస్తున్నానండి. చూద్దాము ఎలా ఉంది మా ఊరి పొలం ఎలా ఉంది. కనీసం 10 సంవత్సరాలు అవుతుందండి నేను మా పొలం సైడ్ వచ్చేసి. ఈ బైక్ గురించి పెద్ద స్టోరీ ఉందండి, నేను రాబోయే వీడియోలో నేను చెబుతాను ఈ బైక్ గురించి. ఓకేనా. ఇంకో 2.5 లీటర్స్ థమ్స్అప్ బాటిల్. తెలుసుగా ఊళ్ళో అందరూ ఎలాంటి బాటిల్స్ వాడుతుంటారు. పదండి చూద్దాం ఒకసారి మా వరి పొలం ఎలా ఉందో ఏంటని చెప్పేసి. చూశారు కదండి ఇక్కడ బిల్డింగ్స్. ఈ బిల్డింగ్లోని నేను చదువుకున్న రోజుల్లోని 450 రూపాయలు కూలి పనికి నేను ఇక్కడ పనిచేశానండి. ఈ పొలాలన్నీ ఆల్రెడీ కోసేశారు. ఇటు సైడ్ కూడా వరి పొలాలు ఉంటాయండి. ఇది ఇంకా పత్తి మిరప చేనులు కూడా వేస్తుంటారు. కానీ మా సైడ్ నేను వెళ్ళే పొలం సైడ్ మాత్రానికి వరి పొలం ఉంటుందండి. అది కోసేసారు అనుకుంటా. నేను అటుకే వెళ్తున్నాను. యాక్చువల్ ఇక్కడ 2 దారులు ఉంటాయండి. నేను ఒక దారి కన్ఫ్యూజ్ అయ్యాను, వేరే దారి కొంటే వెళ్ళాను. చూద్దాము, వెళ్ళి చూద్దాము ఒకసారి. ఇక్కడికి వచ్చాక నేను దారి కన్ఫ్యూజ్ అయిపోయానండి. యాక్చువల్గా 3 స్తంభాలు ఉన్నాయి కదండి, అక్కడ అన్ని చుట్టూ దారాలు అయ్యి ఉండేసరికి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ స్తంభాలు ఎదురుగా ఇక్కడ రోడ్డు ఉంటుందండి. ఈ రోడ్డు నుంచి స్ట్రైట్కి వెళ్ళాలండి. కనీసం 1 కిలోమీటర్ వరకైనా లోపలికి వెళ్ళాలి. అక్కడ ఉంటుందండి మా ఊరి పొలము. మొబైల్ అని కనిపించట్లేదు. నేను ఆ స్ట్రైట్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. ఇదిగోనండి, ఇప్పుడు నేను ఈ దారిలోకి వచ్చాను. చూడండి, టాటర్లు తిరిగి రోడ్ అంతా పాడైపోయింది. మట్టి రోడ్ అండి ఇది. నేను బైక్ ఒక చేతిలో హ్యాండ్లు, ఒక చేతిలో మొబైల్ పెట్టుకొని వీడియో రికార్డ్ చేస్తున్నాను. చాలా కష్టంగా ఉంది, రికార్డ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలండి, అందరూ ఇంకా ఈ గేదెలను ఇంకా వదిలేస్తారండి. యాక్చువల్గా గేదెలు కాపు కాసడానికి ఒక పర్సన్ ఉంటారు ఊళ్ళో. అందరూ కలిసి తనకే కొన్ని నెలకింత అని చెప్పి స్కూల్ ఇచ్చి తనకు వదిలిపెడతారు. ఈ సమ్మర్ వచ్చిందంటే ఇంకా వదిలేస్తారండి. ఇంకా వరి పొలాల మీద అవే మేసి వెళ్తూ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే మార్నింగ్ నుంచి చెరువులో బండి ఇప్పుడే రోడ్డుకు వచ్చినాయండి మంచి చల్లదనానికి. చూడండి, ఏవన్నా వచ్చి మనకు తగిలినాయి అంటే చాలా ప్రమాదం. కొంచెం నిదానంగా వెళ్ళటం బెటర్. చక్కగా బురదలో బండి వెళ్తున్నాయి. ఇలాగ పడి ఇక ఊళ్ళో వెళ్ళిపోతాయండి ఇవి. చూడండి, ఎన్ని కోసేసారండి ఇటు పక్కన్ని మొత్తం వరి పొలం మొత్తం కోత కోసేసారు. మార్నింగ్ నేను మా నాన్న దింపడానికి వచ్చానండి. దింపడానికి వచ్చినప్పుడు ఇక్కడ కోత మిషన్ ఒక లారీలో వచ్చిందండి. లారీ మీద వచ్చింది. ఆ లారీ అతను ఇక్కడ చెట్టు కింద పెట్టుకున్నాడండి. లారీని చెట్టు కింద పెట్టుకున్నాడు. ఇక్కడ నుంచి కోత మిషన్ వెళ్ళిపోయిందండి. ఇది చైన్ అనుకుంటా కోత మిషన్ అది. నేను బయట బండి పార్కింగ్ చేసి ఆ తీగల ద్వారా లోపలికి ఇన్నేయానండి. వీడియోలు ఎంత అవ్వటం వల్ల నేను దాని గురించి నేను ఇంకేం చెప్పలేదు. లోపలికి వెళ్ళిపోతాము. సన్లైట్ కూడా ఫెయిల్ అయిపోతుందండి. అక్కడ కనపడుతుంది కదా, అక్కడ మిషన్ కోతకు వస్తుంది. మనం అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. నేను కోత మిషన్ దగ్గరకు వచ్చానండి. చూసారు కదా, కోత మిషన్ దగ్గరకు వస్తుంది. మొక్కలు అందులోకి వెళ్ళిపోతున్నాయండి. దానికి ఉన్న ఒక స్టిక్స్ ఉన్నాయండి. స్టిక్స్ ద్వారాగా ఆ మొక్కల్ని అందులోకి లాగేసుకుంటుందండి. కింద బ్లేడ్ ద్వారా కట్ అవుతుంది. ఈ కట్ అయిపోయిన మొక్కల నుంచి ఒడ్లు లోపలికి ఒక బాక్స్లో పడిపోయి మిగిలిపోయిన కట్ అయిపోయిన పార్ట్స్ ఏవైతున్నాయి బయట వెనక పక్క పడిపోతున్నాయండి. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఫ్రంట్కి వెళ్తాడు అనుకుంటా. అంతే, బ్యాక్ వచ్చాడు కదా, ఇప్పుడు మళ్ళీ రివర్స్ అది వెళ్ళిపోతున్నాడు. ఈ పచ్చిగా పడిపోయిన పార్ట్స్ అయితే గడ్డి. మళ్ళీ ఇది ఎండిపోయిన తర్వాత మళ్ళీ మనకి గేదెలకి కానీ ఆవులకి కానీ వీటికి మేతలాగా మళ్ళీ వేసుకుంటారండి వరి గడ్డి. అది ఎండిపోయిన తర్వాత దాన్ని కూడా మళ్ళీ అమ్ముకోవచ్చండి. కట్టలకే ఎంత లెక్క అమ్ముకుంటారు ఉండలు చుట్టుకొని. ఇది బాక్స్ నిండినట్టుందండి. దగ్గరికి వచ్చింది, మార్జిన్ చెక్ చేసుకుంటుంది కట్టు పక్కన. టైం ర్యాప్ చేసుకుంటానండి, ఎందుకంటే వర్క్ ఆగిపోయింది కాబట్టి టైం ర్యాప్ చేసుకుంటాను. ఇప్పుడు ట్రాక్టర్ వస్తుంది అన్నట్టు నుంచి. అంతకుముందు ప్రీవియస్కి వెళ్ళిపోయిన రాశిని అక్కడ పోసేసి మళ్ళీ ట్రాక్టర్ వస్తుంది అనమాట. ఆ ట్రాక్టర్ వచ్చిన తర్వాత ఇది అందులోకి వస్తుంది అనమాట.
మొత్తం ఎన్ని ఎకరాలు నాన్న ఇది? 10? అది ఎందులో 80 బస్తాలు పోతాయి నాన్న. అంటే 100 వేసుకో, ఆయనకి 100 వేసుకో, 100 కోట్లు 100 వేసుకో, 180 పోయినాయి. సరే 200 పోయినాయి. తాటరకి మిషన్లకు 100 వేసుకో, 300 పోయినాయి. 100 ఉంటాయి. ఇక 100కి ఏముంది మీకు మిగిలి? 1,13,000 వేసుకుంటారు. పుయ్యంగాయలు బాగుంది కదా బాబు. ఈ ట్రాక్టర్ వచ్చిందండి. ట్రాక్టర్ మంచి పొజిషన్ పెట్టుకున్నాడు. ఈ ఒడ్లు డిబ్బీలో నుంచి దీంట్లో ట్రాక్టర్లో పోస్తుందండి. ఇలా ట్రాక్టర్ ఫిల్ చేసుకుని మళ్ళీ తీసుకెళ్ళి మన ఒక రాచి దగ్గర పోస్తారండి. అన్నీ కలిపి అక్కడ మంచి రేట్ వచ్చినప్పుడు వాళ్ళకి అమ్మేసుకుంటారండి. ఇలాగా ఇది మొత్తం 10 ఎకరాల పొలం అండి. యాక్చువల్లీ మేము ప్రతి ఏటా 13 ఎకరాలు వేస్తామండి. ఈ సంవత్సరం మేము 3 ఎకరాలు వేయలేదు, వదిలేసాము. ఓన్లీ 10 ఎకరాలు మాత్రం వేసాము. దీన్ని ఎండాకాలం వేసే పంట అండి, దాళవ అంటారు దీన్ని. వర్షాకాలంలో వేసే పంటని సారం అంటారండి. ఈ పంట నుంచి వచ్చిన గింజలని ఈ తినటానికి పని చేయవండి. ఈ గింజలు కొంచెం లావుగా ఉంటాయి. వీటిని మొత్తం అమ్మేసుకుంటారండి. యాక్చువల్లీ మా నాన్న అన్ని లెక్కలు వేసుకుంటున్నారండి. పాప మా నాన్నకి అన్నీ పోను మిగిలేది 1,40,000 1,60,000 మిగులుతాయి అంటండి. పాప ఆ లెక్కలు వేసుకొని చెబుతున్నాడు ఇంత మిగులుతాయి అని. చూద్దాం, ఇంత మంచి రేట్లు ఏమి లేవండి ఈ టైంలోనే. ఈ వర్షం వచ్చేలాగా ఉంది. అది కోత కోయకపోతేనేమో అది పాడైపోతుంది. అదిగాక ఆ గేదెలు ఇటు చేసేసరికి కంచెలు సరిగ్గా లేవండి. వరి పొలాలకు వచ్చి మేస్తున్నాయి. అందువల్లే కొంచెం ఎర్లీగా కోత కోయాల్సి వచ్చింది. చూద్దాం. కోత మొత్తం కోసేసరికి కొంచెం చీకటి పడుతుంది. ఇది లాస్ట్ ట్రిప్ అండి. ఇది ఈ రాశి చాలా పెద్దగా ఉందండి. ఇటు పక్క మనం అదంతా బ్లాక్ చేసేసాము, కనిపించలేదు. కోత కోసేసుకొని ఇక మేము ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. మా నాన్న డ్రైవ్ చేస్తానని బైక్ తీసుకున్నాడు. నేను వెనకాల కూర్చొని రికార్డ్ చేశానండి. మా నాన్న లెక్కలన్నీ చెబుతూ ఉన్నాడు. నేను అలా వినుకుంటూ వెళ్ళిపోయాను. ఇదండి ఆ రోజు అలాగా మా వరి పొలంలోని కోత ముగించేసుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయామండి. నైట్ ఇంటికి వెళ్ళేసరికి 9:30 10 అలాగ అయిపోయిందండి. అలాగ వెళ్ళిపోయాము. ఓకే అండి, థ్యాంక్ యూ ఇప్పటివరకు వీడియో చూసినందుకు. ముందు మరిన్ని వీడియోలతోటి మళ్ళీ మేము ముందుకు వస్తానండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ, సీ యూ.